ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారాలు. మనం నిత్యం కొని త్రాగే నీరులో మన శరీరానికి అవసరమైన ఖనిజాలు, ఆక్సిజన్ ఉండాలి. అవి లేకపోతే మనం త్రాగే నీరు మన శరీరానికి ఎలాంటి ఉపయోగం పడదు. ఈ డెమో ద్వారా మినరల్స్ ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చూడండి. సో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం నిత్యం తాగుతున్నటువంటి మన యొక్క వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్లో మన యొక్క దేహానికి కావాల్సినటువంటి ఖనిజ లవణాలు, విటమిన్స్, మినరల్స్, మరి ఆక్సిజన్ లెవెల్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మరి ఏ రీతిలో ఉన్నాయో తెలుసుకోవడానికి ఒక చిన్న డెమో చేస్తున్నానండి. నేను మీ కోటిని, డాక్టర్ని. మరి ఈరోజు మనం అన్నిత్యం తాగుతున్న వాటర్ ఏదైతే ఉందో క్యాన్ వాటర్ కానివ్వండి, మరి మన మున్సిపాలిటీ వాటర్ కానివ్వండి, ఇలా మనకి బయట దొరుకుతున్న వాటర్లో మన యొక్క బాడీకి, దేహానికి కావాల్సినటువంటి మినరల్స్ కానివ్వండి, ఖనిజ లవణాలు, అలాగే ఆక్సిజన్ లెవెల్ కానివ్వండి, అలాగే మరి మినరల్స్, విటమిన్స్ ఏ రీతిలో ఉండేటువంటి ఒక చిన్న డెమో ఉండేది. మనం మార్కెట్లో దొరుకుతున్నటువంటి ఒక ప్రముఖ కంపెనీ అండి, బ్రాండెడ్ కంపెనీ. మరి అలాంటి కంపెనీ వారు తయారు చేస్తున్నటువంటి ఒక మినరల్ వాటర్ అండి ఇది. ఈ యొక్క మినరల్ వాటర్ని, మనం ఆర్ఓ వాటర్ని చాలా గొప్పగా మనం మార్కెట్లో కొనుక్కొని మనం తాగుతూ ఉంటామండి. మరి దీనిలో మన దేహానికి కావాల్సినటువంటి ఎలాంటి విటమిన్స్, మినరల్స్, ఖనిజ లవణాలు, మరి ఆక్సిజన్ లెవెల్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దామండి. ఇది సీల్ బాటిల్ అండి. ఇది దాంట్లో వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇది పిహెచ్ లిక్విడ్ అండి. ఈ పిహెచ్ లిక్విడ్ ఏంటంటే ఇది WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళ నామస్వకారంగా తయారు చేయబడ్డ లిక్విడ్ అండి. ఇది వరల్డ్ వైడ్గా ఎక్కడ ఏ ఊర్లో అయినా సరే మనం తాగే నీటిలో పిహెచ్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ లిక్విడ్ ఎవరైనా వాడతారండి. ఇది మనకి ఆన్లైన్లో కూడా మనకి అందుబాటులో దొరుకుతుంది మనకి ఇది. కాబట్టి ఇది ఎవరైనా సరే ప్రతి ఒక్క వారి ఇళ్లలో కూడా, వారి తాగే నీళ్ళల్లో కూడా వాళ్ళ యొక్క పిహెచ్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవడానికి తీసుకొచ్చుకోవాల్సిన అవకాశం కూడా మనకి ఆన్లైన్లో మనకి అవైలబిలిటీ ఉందండి. అలాగే ఫ్రెండ్స్, దీనిలో ఈ యొక్క పిహెచ్ లెవెల్ కనుక మనం ఈ వాటర్లో వేసినట్టయితే ఈ పసుపు కలర్ కానివ్వండి, రెడ్ కలర్ కానీ, ఈ రెడ్ కలర్ కానీ వచ్చినట్టయితే అది ఎసిడిక్ వాటర్గా మనం పరిగణలోకి తీసుకుంటామండి. అలాగే ఈ యొక్క ఆకుపచ్చ కలర్ కనుక వచ్చినట్టయితే అది న్యూట్రల్గా మనం భావిస్తామండి. అలాగే ఈ లైట్ బ్లూ కలర్, థిక్ బ్లూ కలర్ కనుక వచ్చినట్టయితే దీన్ని మనం ఆల్కలైన్ వాటర్గా మనం భావిస్తామండి. మరి ఆల్కలైన్ వాటర్ అంటే అది ఒక మంచి వాటర్ కాబట్టి మన దేహానికి బాగా పనిచేస్తుంది. కాబట్టి మన ప్రస్తుత కాలంలో తాగాల్సిన వాటర్ ఇదే అండి, ఆల్కలైన్ వాటరే. కాబట్టి దీంట్లో ఒక 5 చుక్కలు వేస్తానండి. చూడండి ఎలా ఉంటుందో అది. 1, 2, 3, 4, 5. సో ఫ్రెండ్స్, ఒకసారి కనుక మనం ఇలా చూస్తే ఇది పసుపు కలర్గా వచ్చిందండి. మరి ఈ పసుపు కలర్గా వచ్చిందంటే ఇది 0.6% మనకి పిహెచ్ లెవెల్ ఉందండి. అంటే దీనిలో ఎసిడిక్ కంటెంట్ ఎక్కువ ఉందండి. ఈ యొక్క ఎసిడిక్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల మనం ప్రతినిత్యం కనుక ఇలాంటి వాటర్ తాగినట్టయితే ఇది మన యొక్క అవయవాల్లోకి వెళ్ళిపోయి, బాడీలోకి వెళ్ళిపోయి మన యొక్క బాడీలో ఉన్నటువంటి కణ వ్యవస్థను దెబ్బతీసి కణాలని దెబ్బతీయడమే కాకుండా, మరి కణాలను ఎప్పుడైతే మనకి డ్యామేజ్ అయిపోయినాయో, కణ వ్యవస్థ డ్యామేజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి మనం కొన్ని రకాల జబ్బులకి బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వాటర్ని తాగకుండా ఉండటమే చాలా బెస్ట్ అండి. కాబట్టి ఇలాంటి వాటర్ మనం ప్రస్తుత కాలంలో మరి లారీలు కానివ్వండి, బస్సులు కానివ్వండి, మన ఇంట్లో ఉండే ఇన్వర్టర్స్ కానివ్వండి, అలాంటి వాటిల్లో మనం ఈ యొక్క వాటర్ పోసినట్టయితే వాటికి సరిపడే అంటే యాసిడ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటికి మడిగా సరిపడుతుందండి. కాబట్టి అలాంటి యాసిడ్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి మన ఎసిడిక్ వాటర్ని మన బాడీకి రోజు కానీ మనం తాగినట్టయితే మన బాడీలో ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి కణ వ్యవస్థ మొత్తం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఇది మనందరం కూడా తాగుకుండటమే చాలా మటుకి బెస్ట్గా నేను చెప్తున్నాను అండి. అలాగే ఫ్రెండ్స్, మరి మన బిజీ డైరెక్ట్ కంపెనీ వారు ద్వారా ఒక గొప్ప ఆల్కలైన్ వాటర్ని మనకు ముందుకు తీసుకొచ్చారండి. మరి ఈ బిజీ డైరెక్ట్ కంపెనీ వారి ద్వారా మనకి ఆల్కలైన్ మిషన్లో మనం ఒకసారి చూసినట్లయితే దీనిలో పిహెచ్ లెవెల్ ఎలా ఉందో కూడా మనం చూద్దామండి. దీనిలో కూడా ఒక 5 డ్రాప్స్ వేస్తానండి, 5 చుక్కలు. 1, 2, 3, 4,
5. చూడండి ఫ్రెండ్స్, ఇది పూర్తిగా బ్లూ కలర్లోకి వచ్చిందండి. అంటే దాదాపుగా ఇది ఆల్కలైన్ వాటర్ అండి. ఇది 9%, 9.9 ఉందండి దీంట్లో. కాబట్టి ఇది పూర్తిగా ఆల్కలైన్ గుణాలు కలిగినటువంటి వాటర్గా మనం భావించవచ్చండి. ఎందుకంటే మన వెజిటేట్ కంపెనీ వారు అందిస్తున్నటువంటి ఈ యొక్క ఆల్కలైన్ ఆర్ఓ అండ్ ఆల్కలైన్ ప్యూరిఫైయర్లో వచ్చినటువంటి రిజల్ట్ అండి ఇది. కాబట్టి ఇలాంటి వాటర్ కనుక మనందరం కనుక తాగినట్లయితే మనందరూ ఆరోగ్యం కూడా చాలా బాగుండి ఎక్కువ కాలం ఎలాంటి జబ్బులు బారిన పడకుండా ఆరోగ్యంగా జీవించడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనం ఈ వాటర్ తాగుతూ ప్రతి ఒక్కరు కూడా మనం దీన్ని పరిచయం చేయాల్సిన బాధ్యత మనందరూ కూడా ఉంది. కాబట్టి మనం ఈరోజు ఈ యొక్క డెమో చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, మరి మనం తాగే వాటర్లో ఆక్సిజన్ లెవెల్ ఎంతవరకు ఉంది? ఓఆర్పి, ఆక్సిడేషన్ రిడక్షన్ ప్రొడక్షన్. ఇది ఓఆర్పి టెస్ట్ కూడా మనం చూద్దామండి. మరి ఈ యొక్క ఓఆర్పి టెస్ట్ కనుక చూసుకున్నట్టయితే మరి ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ వారు తయారిస్తున్నటువంటి ఈ యొక్క మినరల్ వాటర్, ఆరో వాటర్ ఏది ఉందో ఆ వాటర్లో ఆక్సిజన్ లెవెల్ ఎలా ఉందనేది కూడా మనం చూద్దామండి ఒకసారి మనం. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఓఆర్పి లిక్విడ్ అనేది మనం ఈ యొక్క గ్లాస్లో ఒక 5 డ్రాప్స్ వేస్తామండి. ఈ పింక్ కలర్ వచ్చినట్లయితే ఈ యొక్క వాటర్లో కనుక మనకి ఆక్సిజన్ లెవెల్ ఓఆర్పి ఎక్కువ ఉన్నట్టుగా మనం భావించాలండి. అలాగే పోసిన వాటర్ పోసినట్టు తెల్లగా కనుక అలాగే ఉంటే మనకి దాంట్లో ఓఆర్పి ఆక్సిజన్ లెవెల్స్ లేవండి, 0, అది డెడ్ వాటర్ అండి ఇది. అలాగే ఫ్రెండ్స్, దీంట్లో ఒక 5 డ్రాప్స్ వేస్తున్నానండి. 1, 2, 3, 4, 5. చూడండి ఫ్రెండ్స్, 5 డ్రాప్స్ వేసినా కూడా ఏమాత్రం కూడా మార్పు లేదండి. మరి పోసిన వాటర్ పోసినట్టుగా తెల్లగా అంతే ఉంది కాబట్టి వైట్ కలర్ ఉంది. కాబట్టి దీనిలో ఓఆర్పి ఆక్సిజన్ లెవెల్స్ దీంట్లో తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వాటర్ మనం తాగకుండటమే చాలా మన బాడీకి తాగకుండటమే చాలా మంచిదండి. కాబట్టి ఇది ఒక డెడ్ వాటర్గా మనం భావించాలండి. అలాగే ఫ్రెండ్స్, మరి మన వెజిటేట్ కంపెనీ వారు ద్వారా తయారు చేయబడినటువంటి ఆర్ఓ అండ్ ఆల్కలైన్ మిషన్లో వచ్చినటువంటి వాటర్ని ఒకసారి మనం చెక్ చేద్దామండి. సో ఫ్రెండ్స్, దీంట్లో కూడా ఒక 5 డ్రాప్స్ వేస్తామండి. చూడండి, 1, 2, 3, 4, 5. చూడండి ఫ్రెండ్స్, మరి మన యొక్క వెజిటేట్ కంపెనీ వారు తయారు చేయబడ్డ ఆల్కలైన్ వాటర్ చూసినట్టయితే దీంట్లో ఫుల్గా ఆక్సిజన్ లెవెల్స్ ఓఆర్పి ఎక్కువ ఉందండి. కాబట్టి ఇలాంటి జీవం ఉన్న వాటర్, లైవ్ వాటర్ తాగినట్టయితే మన యొక్క హెల్త్ బాగుంటుందండి. మన బాడీలో కణ వ్యవస్థ కూడా పూర్తిగా యాక్టివ్ అయిపోయి ఆ కణ వ్యవస్థను కూడా మరి యొక్క ఆల్కలైన్ వాటర్ ఆక్సిజన్ ఎక్కువ వల్ల ఈ మన కణంలో చొచ్చుకొని పోయి మన కణాల్లో నుండి మురికి మొత్తాన్ని కూడా బయటకు తీసి కూడా యూరిన్ ద్వారా, మోషన్ ద్వారా, అలాగే చెమట ద్వారా బయటకు పంపిస్తుందండి ఇది. కాబట్టి ఎప్పుడైతే మనకి అలా బయటకు వెళ్ళిపోయిందో మన యొక్క కణాల మొత్తం కూడా యాక్టివ్ అయిపోయి మంచిగా మన బాడీలో ఉన్న ఆర్గన్స్ మొత్తం కూడా యాక్టివ్గా బాగా పనిచేసి మనం హెల్తీగా, ఆరోగ్యంగా కొన్ని సంవత్సరాల పాటు మనం యాక్టివ్గా జీవించడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి లైవ్ వాటర్, జీవం ఉన్న వాటర్ తాగాలండి. కాబట్టి ఫ్రెండ్స్, అలాగే ఫ్రెండ్స్, మరి ఇంకో టెస్ట్ ఏంటంటే మైక్రో క్లస్ట్ అండి. ఈ మైక్రో క్లస్ట్ అనేది కూడా ఒక చిన్న డెమో అండి. ఇది మనం ప్రతినిత్యం మన ఇంట్లో వాడుతున్నటువంటి కూరల్లో కానివ్వండి, దీంట్లో వాడుతున్నటువంటి ఈ జీలకర్ర అండి. ఈ జీలకర్ర అనేది అంటే మనం మామూలుగా ఉదయం పూట ప్రతిరోజు కూడా చాలామంది పొద్దున్నే జీలకర్రని నీళ్ళలో కాగబెట్టుకొని ప్రతి ఇంట్లో కూడా తాగుతారండి. దేనికంటే మనకి గ్యాస్ ట్రబుల్ కానివ్వండి ఎలాంటివి ఉన్నా కూడా తగ్గిద్దనే నమ్మకంతో చాలామంది పొద్దున్నే ప్రతి నీళ్ళలో కూడా ఈ జీలకర్రను కాగబెట్టుకుని తాగుతారండి. ఎప్పుడైతే జీలకర్ర నీళ్ళలో కాగబెట్టారో అప్పుడు అది ఆటోమేటిక్గా కిందకి దాని యొక్క ఫ్లేవర్ కిందకి దిగుతుందండి. ఆ ఫ్లేవర్ కింద దిగినాకనే తాగుతారండి. మరి ఆ జీలకర్రని చాలాసేపు వేడి చేస్తేనే ఆ ఫ్లేవర్ కింద దిగుతుంది. కానీ ఒక చిన్న డెమో అండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ తయారు చేసినటువంటి ఆర్ఓ వాటర్ అండి, మినరల్ వాటరు. మరి ఈ యొక్క సీల్ బాటిల్ వాటరు మనం ఈ యొక్క జీలకర్రలో కనుక పోసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఏమాత్రం కూడా పోసిన వాటర్ పోసినట్టుగా తెల్లగా అంతే ఉందండి. ఏమాత్రం కూడా కిందకి ఆ నీళ్ళలోకి తెచ్చుకుని ఉపయోగ గుణం లేదండి. ఆ జీలకర్రలోకి ఆ నీళ్ళకి డెడ్ వాటర్ కాబట్టి అవి. అలాగే ఫ్రెండ్స్, మరి మన వెజిటేట్ కంపెనీ వారు తయారు చేయబడ్డ ఆర్ఓ అండ్ ఆల్కలైన్ మిషన్ ద్వారా వచ్చినటువంటి వాటర్ని కూడా మన యొక్క జీలకర్రలో కొన్ని పోద్దామండి. చూడండి ఫ్రెండ్స్,
మనం ఈ యొక్క బిజీ డైట్ కంపెనీ వారు ద్వారా ఆర్ఓ అండ్ ఆల్కెన్ మిషన్ ద్వారా వచ్చినటువంటి వాటర్ని జస్ట్ మనం అలా పోయగానే ఎమ్మటే ఈ యొక్క వాటర్ ఆ యొక్క జీలకర్రలోకి చుచ్చుకొని పోయి దాని యొక్క ఫ్లేవర్ని బయటకు తీయడం జరిగింది. అది మనందరి కళ్ళ ముందు మనకి క్లియర్గా పడుతుంది, మరి వాస్తవం ఇది రియల్గా. కాబట్టి ఫ్రెండ్స్, అంటే దీని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది డెడ్ వాటర్ అండి. మరి ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ తయారు వాటరే డెడ్ వాటర్ అయిపోయిందండి. మరి మన బిజీ డైట్ కంపెనీ వారు తయారు చేయబడ్డ ఆర్ఓ అండ్ ఆల్కలైన్ మిషన్ ద్వారా వచ్చినటువంటి వాటర్ కనుక మనం చూసినట్టయితే రియల్గా మీకు కళ్ళ కాపాడుతుంది. ఈ యొక్క ఫ్లేవర్ బయటకు తీసిందండి. దీని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మన యొక్క బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సెల్స్కి ఈ యొక్క మన బిజీ డైట్ కంపెనీ వారు తయారు చేయబడ్డ ఆల్కలైన్ వాటర్ ప్రతి సెల్లో కూడా ప్రతి కణంలో కూడా చొచ్చుకొని పోయే గుణం దీని యొక్క ఆల్కలైన్ వాటర్ ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఆ ఆల్కలైన్ వాటర్ అనేది ప్రతి కణంలో చొచ్చుకొని పోయిందో అప్పుడు ఆ కణ వ్యవస్థ మొత్తం కూడా మంచిగా యాక్టివ్ అయిపోయి మన యొక్క బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ మొత్తం కూడా యాక్టివ్ అయిపోయి మనం ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఫ్రెండ్స్, ఇలాంటి ఆల్కలైన్ వాటర్ తాగి మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.